హాయ్ గైస్. నేను ఈరోజు మీ దగ్గర షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఏంటంటే, నేను కొన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను. చాలా న్యూస్ ఛానల్స్‌లో ఇదే వైరల్ అయిపోయింది. ప్రతి న్యూస్ ఛానల్‌లో ఇదే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. అది ఏంటంటే, ఒక అమ్మాయి తన కట్టుకున్న భర్తని అంటే హస్బెండ్‌ని పెళ్ళయిన తర్వాత ఇంకొకరిని లవ్ చేసిన ఒక అబ్బాయిని ఇద్దరిని కలిసి ఒకేసారి మోసం చేసింది. అది ఎలా మోసం చేసిందంటే, ఈ వీడియోలో నేను మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూడండి. ఈ అమ్మాయి పేరు ముస్కాన్. ఈ అమ్మాయి 2016లో సౌరవ్ అనే ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. లవ్ మ్యారేజ్ అంటే అందరూ ఫేస్ చేసినలాగా వీళ్ళు కూడా సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేశారు. ఎలా అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ ఎలాగో ఒకలాగా వీళ్ళిద్దరూ వాళ్ళ మమ్మీ డాడీని, వీళ్ళ మమ్మీ డాడీని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సౌరవ్ ఇంకా లండన్‌కి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఇండియాలోనే మెరిట్ నేవీలో పనిచేస్తా ఉన్నాడనమాట. మెరిట్ నేవీ జాబ్ అంటే షిప్ లోనే పనిచేస్తారనమాట. ఎలాంటి షిప్ అంటే కమర్షియల్ కార్గో షిప్స్ అనేసి ఉంటుంది చూసారా, అక్కడ ఒక 1 year కి 12 months ఉంటే ఆ 12 months లో 9 months, ఆల్మోస్ట్ 9 months వాళ్ళు షిప్ లోనే పనిచేస్తారనమాట. ఆ మిగిలిన 3 months చూసారా, ఆ 3 months కి మాత్రం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో ఈ ముస్కాన్ అనే ఏదైతే అమ్మాయి ఉందో తను ఇంట్లో ఒంటరిగానే ఉండేది. సౌరవ్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. తర్వాత వీళ్ళిద్దరికి 2019లో ఒక పాప కూడా పుట్టింది. అదే 2019లో తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, అంటే ఇంకా పాప పుట్టలేదన్నమాట. పాప పుట్టక ముందర తను ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయింది టైం పాస్ గురించి. ఆ వాట్సాప్ గ్రూప్ ఏదంటే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు చూసారా, ఒకే స్కూల్లో చదువుకొని ఉండేవాళ్ళు. ఆ వాట్సాప్ గ్రూప్ లో తను జాయిన్ అయింది టైం పాస్ గురించి. ఇదంతా ఎప్పుడు అంటే హస్బెండ్ ఇంట్లో లేదు కాబట్టి తను వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అలా ఫ్రెండ్స్ తో చాట్ చేస్తుంది అనమాట. ఆ గ్రూప్ లో జాయిన్ అయినప్పుడు తనకు పరిచయమైన వ్యక్తి పేరే సాహిల్ శుక్లా. ముస్కాన్ కన్నా ఒక 2 years చిన్నోడు. ముస్కాన్ కి వచ్చేసి ఒక 27, 28 ఈ మధ్యలో ఉంటుందన్నమాట ఏజ్. ముస్కాన్ వాళ్ళ హస్బెండ్ కి వచ్చేసి సౌరవ్ కి అరౌండ్ 30+ ఉంటుంది. అంటే ముస్కాన్ కన్నా ఒక 3 years పెద్దోడు అనేసి న్యూస్ లో చెప్పారనమాట. సో ఇది వీళ్ళ ఏజ్ గ్రూప్. కట్ చేస్తే ముస్కాన్ అండ్ సాహిల్ శుక్లా వీళ్ళిద్దరు వాట్సాప్ గ్రూప్ లో ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఫ్రెండ్స్ అయిన కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ప్రైవేట్ గా చాట్ చేసుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు అప్పటికే ప్రైవేట్ చాట్స్ అండ్ ప్రైవేట్ కాల్స్ చేసుకుంటున్నారు. అప్పటికంతా తనకు ఒక చిన్న పాప ఉందన్నమాట. అప్పుడే ఈ సాహిల్ శుక్లా ఎవరైతే ఉన్నారో తనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ నేర్పించాడు. ఆ బ్యాడ్ హ్యాబిట్ అంటే డ్రింక్స్, స్మోక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కాదు, అది వేరే పదార్థం. అది ఈ పబ్లిక్ డొమైన్ లో నేను చెప్పకూడదు. తను అలవాటు చేసుకునింది అనమాట. వీళ్ళిద్దరూ అది రెగ్యులర్ గా యూజ్ చేసేవాళ్ళు. తను ఆ బ్యాడ్ హ్యాబిట్ కి ఎంత అడిక్ట్ అయిందంటే, ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో అది లేకుండా 1 day కూడా గడిచేది కాదు. ఇన్ఫాక్ట్ సాహిల్ శుక్లా అనే వ్యక్తి ముస్కాన్ ఇంటికి ఎవ్రీడే వచ్చేవాళ్ళు అనమాట. కట్ చేస్తే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ముస్కాన్ అండ్ సౌరవ్ వీళ్ళిద్దరూ డిస్కస్ చేశారనమాట. పాప పుట్టింది కదా, తనకి ఇంకా లైఫ్ లో బాగా చూసుకోవాలంటే మనకి చాలా డబ్బులు కావాలి. నాకు ఏదైతే మెరిట్ నేవీ నుంచి వస్తుందో అది నాకు సరిపోవట్లేదు. సో నేను లండన్ కి వెళ్తాను, అక్కడ నాకు యాక్సెస్ ఉంది, అక్కడైతే నేను యూరోస్ లో సంపాదించవచ్చు, పాప ఎడ్యుకేషన్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనేసి ఒక మంచి ఉద్దేశంలో లండన్ కి వెళ్లి సెటిల్ అయిపోయారనమాట. ఎవరు? ముస్కాన్ వాళ్ళ హస్బెండ్. లండన్ లో సెటిల్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తూ ఉండేవారు. కానీ ఎప్పుడు వచ్చినా ఇన్ఫార్మ్ చేసి ఇండియాకి వచ్చేవాళ్ళు అనమాట. ఇలా జరుగుతున్న గ్యాప్ లోనే ముస్కాన్ ఒక బ్యాడ్ ఐడియా వచ్చింది. అదే వాళ్ళ హస్బెండ్ సౌరవ్ ని చంపేద్దామనేసి. ముస్కాన్ తన హస్బెండ్ ఎందుకు చంపాలనుకునిందంటే, తిన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సాహిల్ శుక్లా వీళ్ళిద్దరి మధ్యలో ఏ అడ్డు రాకూడదని వాళ్ళ హస్బెండ్ ని చంపేద్దామని డిసైడ్ అయింది. వాళ్ళ హస్బెండ్ ని చంపేస్తే ఇంకా వీళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం ఉండదనేసి ముస్కాన్ ప్లాన్ అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తిని ఇలా ప్లాన్ చేసిందని తన బాయ్ ఫ్రెండ్ సాహిల్ శుక్లా కూడా తెలియదు. మళ్ళీ కట్ చేస్తే తను వాళ్ళ హస్బెండ్ ని చంపేయాలంటే తన ఒక్కరి వల్ల అవదు. అందుకనేసి సాహిల్ శుక్లాని హెల్ప్ అడిగితే తను ఏమంటాడో, తన రెస్పాన్స్ ఏముంటుందో అనేసి తినకు తెలియదు. అందుకనేసి తినేం ప్లాన్ చేసిందంటే, ఈ ముస్కాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సాహిల్ శుక్లా అనేసి, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది అనమాట. సో వాళ్ళ అమ్మ పేరుతో ఒక స్నాప్ చాట్ ఐడి క్రియేట్ చేసి సాహిల్ శుక్లాతో చాట్ చేస్తున్నట్టు, అంటే వాళ్ళ అమ్మే చాట్ చేస్తున్నట్టు ఒకటి క్రియేట్ చేసింది అనమాట. ఎలా అంటే, బాబు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నిన్ను కలవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను కలవాలంటే నేను నీకు పని చెప్తాను, ఆ పని నువ్వు చేసిన తర్వాతే నువ్వు నన్ను కలుసుకోగలవు అనేసి ఒక ట్రాప్ చేసింది అనమాట. ఈ ట్రాప్ చేస్తున్నప్పుడు ఈ సాహిల్ శుక్లా అనేవాడు ఈ హనీ ట్రాప్ లో పడిపోయాడు, నమ్మేశాడు కూడా. ఎలా నమ్మేశాడు అంటే, ఎంత పీత బుర్ర అంటే ఇదంతా ఒక ఫ్రాడ్ అని కూడా కనిపెట్టలేనంత పీత బుర్ర అయిపోయింది అనమాట. ఎలా అంటే లిటరలీ ఆ మత్తు పదార్థాలు తీసుకొని తన బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు అనమాట. అందుకే నా చిన్న సజెషన్ ఏమంటే, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ కి మీరు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ బ్యాడ్ హ్యాబిట్ తో ఎలా అవుతుందంటే, రేపు ఎవడైనా వచ్చి కప్పు వచ్చి గాల్లో ఎగురుతుందిరా అంటే అది నిజమే నమ్మేస్తాం. ఆ లెవెల్ గా మైండ్ అనేది పనిచేయదు అనమాట. సో బీ ఫార్ ఫ్రమ్ ఇట్. సో మళ్ళీ కట్ చేస్తే ఈ సాహిల్ శుక్లా వాళ్ళ అమ్మతో ఏదైతే ఒక ఫేక్ ఐడితో చాట్ చేస్తున్నాడో, చాట్ చేస్తున్నప్పుడు ఫైనలీ నేను నిన్ను కలుస్తాను అనేసి సాహిల్ శుక్లాకి చెప్పారు. ఈ సాహిల్ శుక్లా నిజంగానే నమ్మేసి, సరే నేను ఎక్కడ కలుసుకోవాలమ్మా అంటే, తను ఏం చెప్పిందంటే, ముస్కాన్ అనేసి ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళు, తను ఏం చెప్తుందో అది చెయ్యి, అది చేసిన వెంటనే నువ్వు నన్ను కలుసుకోవచ్చు అనేసి తను స్నాప్ చాట్ లో మెసేజ్ చేసింది అనమాట. సో ఇక్కడే చూసుకోండి ముస్కాన్ ఎంత ఇంటెలిజెంటో. తను సాహిల్ దగ్గరికి వెళ్ళి, నేను మా హస్బెండ్ ని చంపేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అనేసి తను అడగకుండానే సాహిలే వచ్చి, మీ హస్బెండ్ నువ్వు చంపేయాలనుకుంటున్నావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు అడిగేలాగా తను చేసుకునింది.
సాహిల్ వెళ్లి ముస్కాన్‌కి నేను హెల్ప్ చేస్తానని చెప్పిన తర్వాత ముస్కాన్ కూడా ఒప్పుకునింది. వీళ్ళిద్దరూ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ ముస్కాన్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ప్రతిసారి చెప్పి లైక్ ఇన్ఫార్మ్ చేసి ఇండియాకొస్తారు గదా! ఈసారి ఇన్ఫార్మ్ చేయకుండా ఒక సర్ప్రైజ్‌గా ఇండియాకొచ్చారనమాట. ఎందుకంటే ఫిబ్రవరి 28 తన పాప బర్త్‌డే అయితే ఫిబ్రవరి 25 వచ్చేసి ముస్కాన్ బర్త్‌డే. 3 డేస్ ముందరే తిన బర్త్‌డే అనమాట. అందుకనేసి తను వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? ముస్కాన్ చెఫ్ అవుదామనేసి ఒక షార్ప్ నైఫ్ కొనుక్కొనొచ్చిందనమాట. కొనుక్కొనొచ్చి ఇంట్లో పెట్టుకునింది. దాంతో పాటు మత్తు పదార్థం పాయిజన్ అనుకోండి. పాయిజన్ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకునింది. పెట్టుకునిన తర్వాత వాళ్ళ హస్బెండ్‌కి ఫస్ట్ టైమ్ కొద్దిగా అన్నంలో కలిపిచ్చింది. కలిపిచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచారనమాట. అందుకే నెక్స్ట్ డే ఏం చేసింది? ఈసారి ఇంకొంచెం ఎక్కువ ఫుడ్‌లోని పాయిజన్ కలిపిచ్చి ఇచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ముస్కాన్ వాళ్ళ హస్బెండ్‌ని చంపేసిన తర్వాత ముస్కాన్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరూ గూగుల్‌లోని చంపేసిన బాడీని ఎలాగా మాయం చేయాలి అనేసి చాలా వెతికారనమాట. వెతికిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఐడియా దొరికినట్టుంది. తను నెక్స్ట్ డే వెళ్ళి కొంత సిమెంట్ తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టుకునిందనమాట. ముస్కాన్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేశారంటే వాళ్ళ హస్బెండ్‌ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక డ్రమ్ ఉంది చూసారా? ఆ డ్రమ్‌లో ఏసి సిమెంట్ ఏసి ప్లాస్టింగ్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే కొంచెం చనిపోయిన తర్వాత స్మెల్ అని వస్తుంది చూసారా? ఆ స్మెల్ రాకుండా కవరప్ చేశారు. చంపేసిన తర్వాత హస్బెండ్ ఫోన్ ఈ అమ్మాయి దగ్గర పెట్టుకొని కూతురిని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో దింపిందనమాట. దింపిన తర్వాత హాలిడే ట్రిప్‌కెళ్తాను నేను నా హస్బెండ్ అని చెప్పేసి వీళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో షిమ్లా, మనాలి అంతా తిరుగుతుందనమాట. ఈ ట్రిప్ అయిన తర్వాత హోలీ కూడా వచ్చింది. వాట్సాప్‌లో హ్యాపీ హోలీ అనేసి స్టేటస్ కూడా పెట్టిందనమాట. ఎవరికీ డౌట్ రాకుండా. డౌట్ రాకుండా వాళ్ళ హస్బెండ్ మొబైల్ నుంచి కూడా హ్యాపీ హోలీ అని అందరికీ మెసేజ్ పంపడం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. తీరా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండడం. ఇక్కడే అందరికి డౌట్ వచ్చిందనమాట. ఇదేంటి మెసేజ్‌లు, ఫోటోస్ అయితే పెడుతున్నారు. కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అనేసి. ఎవరికైనా డౌట్ వస్తుంది. అది మీకే గాని, నాకే గాని. ముస్కాన్ ఏం చెప్పిందంటే నన్ను కలిసి ఇటు నుంచి ఇటే లండన్‌కి వెళ్ళిపోయాడు అని చెప్పిందనమాట. ఇక్కడే ముస్కాన్ పేరెంట్స్‌కి, సౌరవ్ పేరెంట్స్‌కి డౌట్ వచ్చింది. అదేంటి? ఇండియా వరకు వచ్చి మాకు కలువుకుంటే ఎలా వెళ్ళిపోయాడు? దీని తర్వాత ముస్కాన్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చిందనమాట. వాళ్ళ కూతురిని పిలుచుకొని వెళ్ళడానికి. అప్పుడు తను ఆ ట్రిప్ లో ఉన్నప్పుడే తన కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ దగ్గర డాడీ ఈ డ్రమ్ లో ఉన్నారని పదే పదే చెప్తుంటే వాళ్ళ అమ్మమ్మ పట్టించుకోలేదు. ఎందుకంటే చిన్న పాప కదా. ఈ విషయాన్ని స్వయంగా ముస్కాన్ వాళ్ళ అమ్మే మీడియా ముందర చెప్పింది అనమాట. అండ్ పాయింట్ కి వస్తే ముస్కాన్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర అన్ని షేర్ చేసుకునింది. లైక్ A to Z. తను ఏదైతే మత్తు పదార్థాలు తీసుకునిందో అక్కడ నుంచి మర్డర్ వరకు ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ అమ్మ దగ్గర చెప్పేసింది అనమాట. ఈ విషయాన్ని కూడా ముస్కాన్ వాళ్ళమ్మే మీడియా ముందు క్లీన్ గా చెప్పింది అనమాట. దీని తర్వాత ముస్కాన్ వాళ్ళమ్మ ఒక చాలా మంచి పని చేసింది. అదేంటంటే నా కూతురే నా అల్లుడిని మర్డర్ చేసింది, దానికి సాక్ష్యం నేనే, తనకి ఎలాంటి శిక్ష పడాలో అలాంటి శిక్ష తనకు పడాల్సిందే అనేసి ఒక FIR కూడా ఫైల్ చేసింది అనమాట సొంత కూతురు పైన. దీని తర్వాత పోలీసులు ముస్కాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంటికి అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో గోడల పైన పిచ్చి పిచ్చి దయ్యం బొమ్మలన్నీ ఉన్నాయన్నమాట. దీని తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేసి మార్చ్ 19కి కోర్టుకు కూడా పిలుచుకెళ్లారన్నమాట. అప్పటికే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద సెన్సేషనల్ అయిపోయిందనమాట. మీకు ఇంకొకటి చెప్తే మీరు షాక్ అవుతారు. కోర్టు నుంచి ముస్కాన్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ హియరింగ్ తర్వాత బయటకు వస్తే ఒక గ్రూప్ ఆఫ్ లాయర్స్ ముస్కాన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని పిచ్చ కొట్టారు. అక్కడే మీరు చూసుకోండి ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన పని ఎంత కోపం వచ్చి ఉంటుందో. సో ఇది జరిగింది. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ ఆఫ్ ముస్కాన్ కేస్. అండ్ మీ దగ్గర ఇంకో ఇంపార్టెంట్ విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఒక అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా ఇష్యూ వస్తే, ఒకవేళ వాళ్ళు పెళ్లి అయ్యి ఉంటే డివోర్స్ తీసుకోవచ్చు, లేదంటే పెళ్లి కాకపోతే బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఇలాగా ఒక మర్డర్ ని చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇదేదో వస్తువు కాదు కదా. ఒకసారి వెళ్ళిపోతే ఇంకోటి తీసుకోవచ్చు, ఇంకోసారి కొనుక్కోవచ్చు అనడానికి. ఒక ప్రాణం, ఒకసారి ప్రాణం వెళ్ళిపోతే ఇది ఇంకా తిరిగి రాదు. సో ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఏదైనా డిసిజన్ తీసుకోవాలి. అండ్ దిస్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్ అనమాట. అండ్ నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను అనేసి అనుకుంటే అది కమెంట్ సెక్షన్ లో రాయండి. డెఫినెట్ గా నేను అది పిన్ చేసి పెడతాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.